గైస్, కర్ణుడు గొప్పవాడా లేక అర్జునుడు గొప్పవాడా? ఈ ప్రశ్న మీద మీకు ఒక కంక్లూజన్ రావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. దీనికంటే ముందు కర్ణుడి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మనకు సినిమాస్ లేదా సీరియల్స్ లో ఏం చూపించారంటే కర్ణుడు సూతపుత్రుడని, ద్రోణుడు కర్ణుడికి విద్య నేర్పించనని చెప్తాడని, కాబట్టే తాను పరశురాముడి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వెళ్తాడని చూపిస్తారు. కానీ అది అబద్ధం. నిజానికి పాండవులు కౌరవులతో పాటు కర్ణుడు కూడా ద్రోణుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. కానీ ద్రోణుడికి అర్జునుడే ఎప్పుడు ప్రియ శిష్యునిగా ఉండేవాడు. దాంతో బ్రహ్మాస్త్రం కేవలం అర్జునుడికే నేర్పిస్తాడు, కానీ కర్ణుడికి నేర్పడు. సో ఈ కారణం వల్లనే కర్ణుడు ద్రోణుడి దగ్గర నుంచి పరశురాముడి దగ్గరికి విద్యాభ్యాసం కోసం వెళ్తాడు. కానీ పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పించాలని ప్రతిజ్ఞ చేసుకుంటాడు. కర్ణుడు సూతపుత్రుడు కాబట్టి తనకు పరశురాముడు విద్య నేర్పడని గ్రహించి తాను బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటాడు. సో అలా అబద్ధం చెప్పడం వల్ల కర్ణుడికి అత్యవసర సమయంలో తన విద్యని మర్చిపోతావని పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు. ఇంకా అర్జునుడి మరియు కర్ణుడి పరాక్రమం గురించి మాట్లాడుకోవాలంటే వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని యుద్ధ సంఘటనల గురించి మాట్లాడుకోవాలి. మొదటిది ఏంటంటే కుమార అస్త్ర విద్య ప్రదర్శన. పాండవులు కౌరవులు విద్యాభ్యాసం పూర్తయ్యాక ద్రోణాచార్యుడు మొత్తం ప్రజలందరినీ పిలిచి వాళ్ళ అస్త్ర విద్య ప్రదర్శన చూపించాలని ఒక సభ ఏర్పాటు చేస్తాడు. అయితే ఆ సభలో అర్జునుడు ఎన్నో అస్త్ర విద్య ప్రదర్శనలు చేసి చూపిస్తాడు. ఈ విధంగా పాండవులు కౌరవులు తమ అస్త్ర విద్యను ప్రదర్శిస్తున్న సమయంలో దూరాన ఒక పెద్ద కాంతిలో నుంచి సహజ కవచకుండలాలు కలిగి చేతిలో అతిపెద్ద విల్లును పట్టుకొని తాను వింటినారిని పట్టుకొని లాగితే ఆకాశం 2 ముక్కలే కింద పడ్డదేమో అన్నంత శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి సభ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ కాంతి వైపు చూడసాగింది. అప్పుడు ఆ కాంతిలో నుంచి అతి పరాక్రమమైన కర్ణుడు నడుచుకుంటూ బయటికి వచ్చాడు. అప్పుడు కర్ణుడు సభలోకి వచ్చి ఇవన్నీ నేను కూడా చేయగలనని చెప్పి తాను కూడా తన విద్యని ప్రదర్శిస్తాడు. ఈ ప్రదర్శనలో అర్జునుడు కర్ణుడు ఇద్దరు సరిసమానంగా వాళ్ళ విద్యని ప్రదర్శిస్తారు. ఈ సభలోనే కర్ణుడికి దుర్యోధనుడితో స్నేహం ఏర్పడుతుంది. ఆది పర్వంలో చెప్పిన దాని ప్రకారం ఒకరోజు ద్రోణుడు గురుదక్షిణగా ద్రుపదరాజుని ఓడించమని అడుగుతాడు. అయితే ముందుగా కర్ణుడు మరియు కౌరవులు ద్రుపదరాజు మీదకి యుద్ధానికి వెళ్లి గెలవలేక ఓడిపోతారు. ఆ తర్వాత అర్జునుడు వెళ్లి ద్రుపదరాజును జయించి బంధించి ద్రోణుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక్కడ ఇండైరెక్ట్ గా అర్జునుడు కర్ణుడి కంటే బలవంతుడు అని తెలుస్తుంది. వ్యాస మహాభారతంలోని అరణ్య పర్వం ప్రకారం పాండవులు ద్రౌపదితో కలిసి అరణ్యవాసంలో ఉండగా పాండవులు చేస్తున్న యజ్ఞాన్ని ఎలా అయినా పాడు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కౌరవులు కర్ణుడితో కలిసి పాండవుల దగ్గరికి కుటీరాలు వేసుకొని వెళ్తారు. అప్పుడు చిత్రసేనుడు అనే గాంధర్వుడు వచ్చి ఇది నా అడవి, నా ఆధీనం లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని అడగగానే కౌరవసేన కర్ణుడు ఆ గాంధర్వుడి మీదికి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో గాంధర్వులు కర్ణుడి అశ్వాన్ని చంపేసి రథాన్ని కూల్చివేస్తారు. కర్ణుడు ఏం చేయాలో తెలియక పక్కనే వికర్ణుడి రథం ఉంటే అది ఎక్కి పారిపోతాడు. ఆ తర్వాత గాంధర్వులు ఏం చేస్తారంటే దుర్యోధనుడిని బంధించి తీసుకుపోతారు. దుర్యోధనుడి సైనికులు వెళ్లి ధర్మరాజుని వేడుకోగా తర్వాత ధర్మరాజు భీముడిని అర్జునుడిని పంపిస్తాడు. అర్జునుడు దాడికి తట్టుకోలేక గాంధర్వులు ఆకాశ మార్గంలో అదృశ్య రూపంలో వెళ్లిపోతారు. కానీ అర్జునుడు నేల మీద నుంచే యుద్ధం చేస్తూ గాంధర్వులు పారిపోవడానికి వీలు లేకుండా వారి చుట్టూ బాణాలతో ఒక పంజరం లాంటిది ఏర్పాటు చేస్తాడు. తర్వాత అర్జునుడు గాంధర్వుడి మీదికి శబ్దవేది అనే బాణాన్ని ప్రయోగించి గాంధర్వుడిని నేల మీదకు తీసుకొచ్చి యుద్ధం చేసి అతన్ని ఓడిస్తాడు. ఇది కర్ణుడికి మరియు అర్జునుడికి మధ్య ఫేస్ టు ఫేస్ యుద్ధం కాకపోయినా దీంట్లో అర్థమయ్యేది ఏంటంటే కర్ణుడు ఓడించలేని గాంధర్వుడిని అర్జునుడు ఓడించగలిగాడు. అంటే ఇండైరెక్ట్ గా కర్ణుడి మీద అర్జునుడు గెలిచాడు. ఇంకా మహాభారతం యుద్ధంలోకి వస్తే అర్జునుడు శ్రీకృష్ణుడి సలహా మేరకు తాను అరణ్యవాస సమయంలో శివునికి తపస్సు చేసి దివ్యస్త్రాలు పొందుతాడు. ఇంకా కర్ణుడి విషయానికి వస్తే కర్ణుడికి తన గురువైన పరశురాముడి నుంచి అత్యవసర సమయంలో విద్యను మర్చిపోతావని మరియు గోవుల కాపరి నుంచి అత్యవసర సమయంలో తన రథం భూమిలోకి కూరుకుపోతుందని శాపాలుంటాయి. కర్ణుడికి కూడా బ్రహ్మాస్త్ర, శక్తి అస్త్ర ఇలా చాలా అస్త్రాలు ఉన్నాయి. అదే విధంగా కర్ణుడికి శాపాలు కూడా ఉన్నాయి. దానితో పాటు కర్ణుడు అధర్మం వైపు పోరాడుతున్నాడు. సో ఇవి కర్ణుడు ఓడిపోవడానికి అతిపెద్ద కారణాలు. మహాభారత యుద్ధం 14వ రోజున అర్జునుడు మరియు కర్ణుడు పోరాడుతున్నప్పుడు కర్ణుడి రథం భూమిలోకి కూరుకుపోతుంది. అప్పుడు కర్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, నేను నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాను, కానీ నువ్వు రథం మీద నిలబడి
యుద్ధం చేస్తున్నావు, ఇది న్యాయం కాదు. దానికి జవాబుగా శ్రీకృష్ణుడు కర్ణుడితో ఏమంటాడంటే, అభిమన్యుడిని ఒక చిన్న పిల్లవాడని కూడా చూడకుండా వెనుక నుండి దొంగచాటుగా బాణం వేసి తన విల్లుని కింద పడగొట్టి 5 మంది ఒకేసారి తన మీద దాడి చేసి నేల మీద వేసి అతి కిరాతకంగా చంపినప్పుడు నీకు ఈ న్యాయం గుర్తుకు రాలేదా? ఇది వినగానే కర్ణుడికి తల కొట్టేసినట్టు అవుతుంది. చాలాసేపు యుద్ధం తర్వాత అర్జునుడు అంజలికస్త్రాన్ని ఉపయోగించి కర్ణుడి శిరస్సును ఖండిస్తాడు. కానీ కర్ణుడు తలుచుకుంటే భీముడిని, నకుల సహదేవులను చంపే అవకాశం వచ్చింది. కానీ కుంతిదేవికి ఇచ్చిన మాట ప్రకారం అవకాశం దొరికినా కూడా చంపకుండా వదిలేశాడు. పరాక్రమంలో అర్జునుడు, కర్ణుడు ఇద్దరూ గొప్పవారే అయినా వారిలో ఒకరు ధర్మం వైపు, ఇంకొకరు అధర్మం వైపు పోరాడారు. దీన్ని బట్టి వారి యొక్క గెలుపు అనేది నిశ్చయించబడింది. పరాక్రమంలో ఒక మెట్టు అర్జునుడే పైన ఉన్నా దానగుణంలో మాత్రం కర్ణుడే గొప్ప. దీని గురించి ఒక సంఘటన చెప్తాను. ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడితో, దానాలు మా అన్న అయిన ధర్మరాజు కూడా చేస్తాడు, మేము చేస్తాం, కానీ కర్ణుడినే దానవీరుడని ఎందుకంటారని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తా అని ఒకరోజు ధర్మరాజు దగ్గరికి కొంతమంది బ్రాహ్మణులను పంపిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు 100 కేజీల గంధపు చెక్కలు మా హోమానికి కావాలని ధర్మరాజుని అడుగుతారు. వెంటనే ధర్మరాజు తన సైనికులను అడవికి పంపించి చెక్కని తెమ్మని అంటాడు. కానీ విపరీతమైన వర్షాల కారణంగా ఆ అడవిలో ఎండు చెక్క ఎక్కడా దొరకదు, మరియు తడిచిన చెక్క హోమానికి పనికిరాదు. ఈ విధంగా ధర్మరాజు నిస్సహాయకంగా ఆ బ్రాహ్మణులను వెనక్కి పంపిస్తాడు. తర్వాత ఆ బ్రాహ్మణులు మళ్ళీ కర్ణుడి దగ్గరికి వెళ్తారు. కర్ణుడికి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. వర్షం కారణంగా ఎక్కడ పొడి చెక్క దొరకదు. అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడంటే తన ఇంటిలో గంధపు చెక్కతో తయారు చేసిన ద్వారాలను, కిటికీలను పగలకొట్టి ఆ బ్రాహ్మణులకు 100 కేజీల గంధపు చెక్కలను ఇస్తాడు. ధర్మరాజు తన దగ్గరికి సాయం కోసం వచ్చారు కాబట్టి ప్రయత్నించి కుదరక వదిలేశాడని, కానీ కర్ణుడికి సహాయం చేయడం స్వభావం కాబట్టి తన ఇంటిని కూల్చి అయిన బ్రాహ్మణులకు సహాయం చేశాడని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. చివరగా అర్జునుడి నుంచైనా కర్ణుడి నుంచైనా మనం గ్రహించవలసిన మంచి గుణాలు ఇద్దరిలో ఉన్నాయి. ఎంత గొప్పవారైనా అధర్మం వైపు నిలబడితే ఆఖరికి ఓడిపోక తప్పదని కర్ణుడిని చూసి గ్రహించాలి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పనిసరిగా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలా లైక్ చేస్తే ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.